నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. అక్కడ మహారాష్ట్ర, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటికి ఏమిటి పోలిక అనుకుంటే ఓ గ్రహదేవుడి గుడులు అని సమాధానం వస్తుంది. బాధలకు గురి చేసే ఆ గ్రహదేవుడు నిజానికి ఎంతో కరుణాసాగరుడు, యథార్థ హృదయుడు. అంటే ఎవరికైనా ఆ గ్రహం పెళ్ళుబుకుతుంది. అయితే ఆ గ్రహదేవుడిపై తిట్లు, తిరస్కారాలు, చీత్కారాలు ప్రదర్శించిన శనివారం కానీ, శని త్రయోదశి కానీ వచ్చిందంటే తెల్లవారకుండా నవగ్రహ ఆలయాలకు పరుగులు తీసి లెంపలు వేసుకుని తైలాభిషేకాలు, నల్ల నువ్వులు దానాలు ఇచ్చేసి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అంటూ తమను బాధలకు, కష్టాలకు గురి చేయొద్దని ఆ గ్రహదేవుణ్ణి కోరుకుంటారు. ఆ గ్రహదేవుడు మరెవరో కాదు, ప్రత్యక్ష నారాయణుడికి పుత్రదేవుడు, సమవర్తి యమధర్మరాజుకి భాతృదేవుడు, యమునా నదికి సోదరదేవుడు, సకల ప్రాణుల పాపాలు, బాధలు, కష్టాల రూపంలో పోగొట్టే శనిదేవుడు. దేశంలో శనీశ్వర ఆలయాలు ఎన్నో ఉన్నా మహారాష్ట్రలోని శనిసింగాపూర్, ఏపీలోని మందపల్లి ఉమామందేశ్వర స్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. మహారాష్ట్ర అహ్మద్నగర్ నేవాసా మండల సింగనాపూర్ శనీశ్వర దేవాలయ ఖ్యాతితో శని సింగనాపూర్గా పేరు పొందింది. ఇక్కడ శనిదేవుడు నల్లటి రాతి రూపంలో దర్శనమిస్తాడు. అయితే ఈ ఆలయానికి తలుపులు ఉండవు. అసలు ఆలయమే ఆరు బయట ఉంటుంది. ఆఫీస్ రూమ్, ఇతర రూమ్లకు తలుపులు, తాళాలు ఏమీ ఉండవు. అది అసలు ఆలయంలాగే కనిపించదు. ఆలయమో, ఆరు బయట గ్రహదేవుడో, అక్కడ గదులు, తలుపులు లేవంటేనే ఏం వింత అనుకుంటాం. ఇంకా గొప్ప విశేష వింత ఏమిటంటే ఈ గ్రామం మొత్తంలో ఎవరింటికి తలుపులు ఉండవు, తాళాలు గొళ్ళాలతో పని ఉండదు. ఇదేదో చోద్యమో, వింతో, విడ్డూరమో కాదని శనిదేవుడే తమను సదా కాపాడతాడని శని సింగాపూర్ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దేవుడు ఈ మాట వినగానే అవ్యాజ్యమైన దైవభక్తి, ఆరాధన మదిలో మెదులుతాయి. పూజలు, అర్చనలు, హారతులు, అభిషేకాలు అన్నీ వరుసగా గుర్తుకు వస్తాయి. అయితే శనిదేవుడు అనే మాట వినగానే ముందు భయం, తరువాత విసుగు, కోపం, చివరన భక్తిభావంతో లెంపలు వేసుకుని శనివారాలు, శని త్రయోదశి పర్వదినాలు, తైలాభిషేకాలు, నువ్వుల దానాల గురించి ఆలోచనలు సాగిస్తాం. శనిదేవుడు పగబట్టే దేవుడు, భయపెట్టే దేవుడు, బాధలు పెట్టే దేవుడని భావిస్తాం తప్ప శనిదేవుని అంతర్గత ఉద్దేశం అర్థం చేసుకోలేకపోతాం. శనిదేవుడు ఎవరు? ఈశ్వర నామధేయాన్ని సాక్షాత్ పరమేశ్వరుని అనుమతితో పొంది శనీశ్వరుడు అయిన విషయం, సమవర్తి యమధర్మరాజుకు సోదరుడు అనే విషయం, ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణునికి పుత్రుడు అనే సంగతిని, నదీమ తల్లి యమునకు అగ్రజుడు అన్న సంగతిని గమనించాం. శని భయపెట్టే దేవుడే కాని బాధలు పెట్టి పని పట్టాలనుకునే దేవుడు మాత్రం కాదు. పాపాలు మూటగట్టుకుపోతూ ఉంటే ఏమవుతుంది? చింతలు, చికాకులే కాక సంచితుల జన్మజన్మలు ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ఏమాత్రం చెక్కు చెదరకుండా, కించిత్ పాడవకుండా సంచిత పాపాలు నిత్యానునూతనంగా చెడని పదార్థాల్లా దగదగా మెరుస్తూ ఉంటాయి. పాపాలు ఫలితాలు ఏమిటి? యహపర బాధలు, యమలోక బాధలు, క్షుద్ర జన్మలు ఒకటేమిటి? అన్ని విధాల కష్టాలు, నష్టాలు, కన్నీళ్లే. క్షుద్ర జన్మల బారిన పడితే తిరిగి పుణ్యఫలాలకు అవకాశం సైతం లేకుండా జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ జీవించాల్సి ఉంటుంది. మరి శనీశ్వరుడు చేస్తున్నది ఏమిటి? చేసిన పాపాలకు ఎక్కడికక్కడ బాధలు పెట్టేసి పాపరహితులుగా, దోషరహితులుగా చేసి పుణ్యఫలాలు అందజేస్తున్నాడు. పాట్లు పెట్టి తిట్లు దేవుడిగా పేరొందిన శనీశ్వరుడు ఎంత కరుణాసాగరుడో, ఎంత దయాసాగరుడో అర్థమవుతోంది కదా. అష్టమ శని, అర్ధాష్టమ శని, 7.5 సంవత్సరాల ఏలినాటి శని, ఇలా ఎన్నో రీతుల్లో ఓర్చుకునేలా బాధలు పెట్టి ఆ బాధలు తగ్గటానికి తైలాభిషేకాలు, నల్ల నువ్వుల దానాలు, నల్ల వస్త్ర దానాలు, ఇలా ఎన్నో అవకాశాలు కల్పించి అటు పాపాలు పోగొట్టి చీకటి తరువాత వెలుగులు, ఇటు సుఖ సంతోషాలు కలగజేస్తూ శనీశ్వరుడు ఎన్నో రీతిలో ప్రాణకోటికి సహకరిస్తున్నాడు.
పుణ్య భారతావనిలో పాపాలు పోగొట్టుకోవడానికి శనీశ్వర అభిషేకాలు చేసి చింతలు దూరం చేయడానికి ఎన్నో నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి. కుజదోషాలు పోగొట్టుకునేందుకు మంగళకర మంగళనాథ్ దేవాలయాలు ఉన్నాయి. శివాలయాల్లో నవగ్రహ ఉపాలయాలు ఉన్నాయి. దేశంలో ప్రసిద్ధి శనీశ్వర దేవాలయాలను గమనిస్తే ప్రధానంగా మహారాష్ట్ర శని సింగనాపూర్ ఆలయం, ఏపీలోని మందపల్లి శనీశ్వర దేవాలయం పేర్లు వినిపిస్తాయి. ఇవే కాక తమిళనాడు తిరునల్లార్ శనీశ్వరన్ ఆలయం, మధ్యప్రదేశ్ మొరేనా శనిచార్ ఆలయం, ఢిల్లీ శనిధామ్ ఆలయం, ఉత్తరప్రదేశ్ కోకివలన్ ధామ్ ఆలయాలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని ప్రభావాలు తగ్గించే క్షేత్రాలుగా, శని బాధలు తొలగించే క్షేత్రాలుగా వీటికి పేరుంది. మహారాష్ట్ర సింగనాపూర్ శనీశ్వర ఆలయం ఎన్నో విశిష్టతల నిలయంగా కనిపిస్తుంది. ఇక్కడ శనిదేవుడు నల్లటి రాతి రూపంలో కనిపిస్తాడు. ప్రత్యేకించి ఇక్కడ ఆలయం ఉండదు, ఉపాలయాలు ఉండవు. ఆరు బయటే కాలరూపంలో శనిదేవుడి నల్లని విగ్రహం ఉంటుంది. ఈ ఆలయానికి తలుపులు ఉండవు. ఆరు బయట శనిదేవుడు ఉన్నప్పుడు ఆలయం ఏమిటని అనుకోవచ్చు. అయితే శనిదేవుడు నల్లటి విగ్రహ రూపంలో బయట ఉన్న కార్యాలయ నిర్వహణ, వీటన్నిటికీ భవనాలు ఉండాలి కదా. ఈ భవనాలకు తలుపులు ఉండవు. అసలు ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు. శనిదేవుడే తమని కాపాడుతున్నాడని తెలియజేస్తూ సింగనాపూర్ గ్రామస్తులు అసలు సిసలు శనీశ్వర భక్తులుగా కీర్తి పొందుతారు. శని సింగనాపూర్లో శనీశ్వర స్వామిని పూజించడానికి పురుషులు మాత్రమే అర్హులు. భక్తులు సంప్రదాయబద్ధంగా తలస్నానం చేసి తడి బట్టలతోనే శనిదేవునికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి పువ్వులు, కొబ్బరికాయలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆలయం సందర్శించడానికి ఉత్తమ సమయంగా శనివారాలను, శనివారం నాడే వచ్చే అమావాస్య, శనిచారి అమావాస్యను చెబుతారు. శని సింగనాపూర్ శనీశ్వర ఆలయం గురించి ఎవరిని అడిగినా టక్కున మహారాష్ట్ర షిర్డీ సాయినాథ దేవాలయం వివరాలు చెబుతారు. ఎందుకంటే షిర్డీకి వెళ్లే అసంఖ్యాక భక్తులు బాబాను దర్శించుకున్నాక ఖండోబా ఆలయం, ఇతర ప్రధాన దేవాలయాలు దర్శించుకున్నాక శనీశ్వర సింగనాపూర్ దేవాలయానికి వెళ్లి వస్తుంటారు. తమిళనాడు తిరునల్లార్ దర్భరణేశ్వర స్వామి ఆలయం పాండిచ్చేరి సమీపంలో ఉంది. ఈ క్షేత్రంలో శనీశ్వరుడు శివుని పూజించి అనుగ్రహం పొందినట్లు ఆలయం చరిత్ర చెబుతోంది. నవగ్రహ ఆలయాల్లో శనికి ఉన్న ఆలయంగా దీనికి పేరు. మధ్యప్రదేశ్ మొరేనా శనిచార ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. శని పర్వతంపై ఈ ఆలయం ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్ కోకివలనధామ్ ఆలయం కోసిమధుర సమీపాన ఉంది. ఇక్కడ 7 శనివారాలు ఆవనూనె సమర్పించి శని దోషాలు తొలగిపోతాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ చతుర్పూర్ శనిధామ్లోని శనీశ్వర ఆలయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని విగ్రహం ఉందని పర్యాటకులు తెలియజేస్తున్నారు. తెలంగాణ ఎర్ధనూర్ శని దేవాలయం మెదక్ జిల్లాలో ఉంది. నల్లని ఏకశిలా విగ్రహంగా ఇక్కడ శనీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆంధ్రప్రదేశ్ కోనసీమ ముఖద్వార ప్రాంతంలో ప్రసిద్ధ శనీశ్వర ఆలయం నెలకొని ఉంది. శనివారం శని త్రయోదశి రోజుల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడైనా శివాలయాల్లోనో మరో దేవాలయాల్లోనో ఉపాలయాలుగా నవగ్రహ దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం లోపలే ఉన్న గర్భగుడి సమీపాన మాత్రం నవగ్రహాలు ఉండవు. ఆలయ ప్రాంగణంలో ఉండే నవగ్రహాలకు పూజలు, ప్రదక్షిణలు చేస్తాం. శనివారం శని త్రయోదశి పర్వదినాల్లో శనీశ్వరునికి తైలాభిషేకాలు, నల్ల నువ్వులు దానాలు, శని పూజలు చేస్తాం. శని దోషాలు పోగొట్టుకుంటాం. ఒకవేళ ఆ సమీపంలో అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఉంటే ఆ చెట్టుకు పూజలు, ప్రదక్షిణాలు చేసి శనీశ్వర ఆరాధన చేస్తాం. ఒక్క శనివారం తప్ప ఏ రోజు అశ్వత్థ వృక్షం తాకరాదనే పురాణ పెద్దల మాట తూచా తప్పక పాటిస్తాం. అయితే మందపల్లిలో శనీశ్వర ఆలయం, శని పూజలు అంటూ ఉంటాం కదా. అంటే శనీశ్వరుడు ప్రధాన ఆలయంలో ఉంటాడేమో, ఆ దేవుడికి ప్రధాన ఆలయంలోనే తైలాభిషేకాలు, పూజలు చేయాలేమో అని భావిస్తూ ఉంటాం.
అయితే అక్కడి ఆలయ చరిత్రను చూస్తే శనిదేవుడు ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. శనిదేవుడు పేరిట ఆలయం వచ్చినా అది శని ప్రతిష్ఠిత శివాలయం అని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. శని సింగినాపూర్తో సమానంగా పేరున్న క్షేత్రం ఏపీలోని కోనసీమ జిల్లాలో నెలకొని ఉంది. ఇదే మందపల్లి శనీశ్వర దేవాలయం. శనివారం త్రయోదశి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. శివాలయాల్లో శివాంశ సంబోతుడు రామభక్తుడైన ఆంజనేయ ఆలయాల్లోనూ నవగ్రహ ఆలయాలు ఉపాలయాలుగా ఉంటాయి. అక్కడ నవగ్రహాలకు శనీశ్వరునికి పూజలు తైలాభిషేకాలు చేస్తారు. నల్ల నువ్వులను దానమిచ్చి శని దోషాలు పోగొట్టుకుంటారు. శివాలయాల్లో నవగ్రహ ఆలయాల్లో ఉపాలయాల్లో నవగ్రహ దేవతల ఆరాధన శనీశ్వర ఆరాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. అయితే ఆ సమీపంలో ఎక్కడైనా అశ్వత్థ వృక్షం దర్శనమిస్తే ఆ రోజు శనివారం కానీ శని త్రయోదశి పర్వదినం కానీ అయితే ఆ రావి చెట్టు వద్ద శనీశ్వర పూజలు తప్పక చేయాలి. ఒక్క శనివారం శని త్రయోదశి నాడు తప్ప ఏ రోజు ఏ సమయంలో ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు. శనివారం నాడు శని త్రయోదశి నాడు అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకుంటే ఎంత పుణ్యమో, మిగిలిన రోజుల్లో ముట్టుకుంటే అంతకు 10 రెట్లు పాపం వస్తుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. అశ్వత్థ వృక్షం మొదట బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరన శివుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. దీనినే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపేణ, అగ్రత శివరూపాయ వృక్షరాజ్య తే నమః అనే శ్లోకం చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలని పురాణ పెద్దలు చెబుతారు. ఈ శ్లోకం చదువుతూ శనివారం నాడు శని త్రయోదశి రోజు మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా ప్రదక్షిణలు చేయవచ్చని, అయితే రావి చెట్టున ఒక్క శనివారం నాడే ముట్టుకోవాలని చాలా స్పష్టంగా చెబుతున్నారు. గోదావరి జిల్లాలు అంటేనే ఆలయాల నిలయాలు అనే పేరుంది. ఇక కోనసీమ జిల్లాలో ఉన్న ఆలయాలు కోకొల్లలు. ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పవిత్ర ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, మురుమల్ల వీరేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, అప్పన్నపల్లి బాలాజీ, అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయాలు ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు. ఇవి కాకుండా ర్యాలీ జగన్మోహని కేశవస్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇవే కాకుండా ముక్తేశ్వరం, క్షణముక్తేశ్వరం, వ్యాఘ్రేశ్వరం, వాడపల్లి పల్లాలమ్మ తల్లి, వాడపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కోనసీమ ముఖద్వారం రావులపాలెం సమీపంలోనే మందపల్లి శనీశ్వర క్షేత్రం ఉంది. మందపల్లిలో శనీశ్వర ఆలయం అంటే శనిదేవునికి ప్రధాన ఆలయం. మిగిలిన గ్రహదేవతలకు దేవతలకు ఉపాలయాలు ఉండవచ్చునని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే మందపల్లిలో శనీశ్వర స్వామి ఆలయం ఉండదని, ఇక్కడ శనీశ్వరుడు ప్రతిష్ఠించిన శివాలయం ఉందని, నవగ్రహాల్లో మాత్రం శనీశ్వరుడు ఉంటాడని ఆలయ పెద్దలు చెబుతున్నారు. శనీశ్వరునికి తైలాభిషేకాలు, విప్రులకు నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, నల్ల గొడుగులు, నల్ల చెప్పులు దానాలన్నీ శనీశ్వర స్వామి సన్నిధిలో నవగ్రహ దేవతల వద్ద చేస్తారని ఆలయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆలయ చరిత్రను బట్టి చూస్తే శనిదేవుడు ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్లిపోయాడని తెలుస్తోంది. శనిదేవుడి పేరిట ఆలయం వచ్చినా అది శని ప్రతిష్ఠిత శివాలయం అని ఆలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శని దోషాలు ఉన్నవారు శనివారాలు శని త్రయోదశి నాడు తప్పక పూజలు తైలాభిషేకాలు చేయాలని, దానాన్ని స్వీకరించే అర్హత ఉన్న విప్పులకు నల్ల నువ్వులు దానం చేయాలని పురాణ పెద్దలు, ఆయా శనీశ్వర ఆలయాలు పెద్దలు చెబుతున్నారు. అయితే శని త్రయోదశి నాడు శని పూజలతో పాటు శివదేవుని పూజలు అభిషేకాలు చేయాలని, అదేవిధంగా శివాంశ సంభూతుడు రామపదారవింద సేవలో సదా తరించే హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలని, ఆంజనేయ స్వామికి తమలపాకు సింధూరంతో పూజలు చేసి అప్పాల నైవేద్యం పెట్టాలని హనుమాన్ దేవాలయాల అర్చక స్వాములు తెలియజేస్తున్నారు.
వడమాల మొక్కులు మొక్కుకున్నవారు స్వామివారికి వడమాల వేయాలని తెలియజేస్తున్నారు. శనివారాలు, శని త్రయోదశి సమయాల్లో శని దోషాలు ఉన్నవారు శనీశ్వరుడికి తప్పక పూజలు, తైలాభిషేకాలు చేయాలని, విప్రులకు నల్ల నువ్వులు దానం ఇవ్వాలని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. అయితే శనీశ్వరునికి శనివారం, శని త్రయోదశి నాడు తప్పక పూజలు చేయాలనే విషయం యథార్థమే. అయితే శనీశ్వరునితో పాటు శివదేవునికి, ఆంజనేయుడికి సైతం పూజలు చేసి నైవేద్యాలు పెట్టాలని పురాణ గురువులు చెబుతున్నారు. శని త్రయోదశి నాడు సూర్యారాధన, యమదేవుని ఆరాధన, నవగ్రహ ఆరాధన సైతం ఉత్తమ ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య పండితులు, పంచాంగ పెద్దలు చెబుతున్నారు. శనీశ్వరుడు, శివుడు, ఆంజనేయుడు, సూర్యుడు, యముడు, ఇతర గ్రహదేవతలు వీరందరికీ పురాణాల ప్రకారం లోతైన సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తండ్రి, కొడుకులు, అన్నాదమ్ములు, భక్తులు, దైవం అనే అంశాలతో వీరి సంబంధం ముడిపడి ఉంది. సూర్యుడు, యముడు, శనీశ్వరుడి మధ్య కుటుంబ సంబంధాన్ని పరిశీలిస్తే సూర్యుడు ఛాయాదేవిల పుత్రుడు శనీశ్వరుడు, యముడు సూర్యుని మరో కుమారుడు. శనీశ్వరునికి అగ్రజుడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు, యమధర్మరాజు, శనీశ్వరుడు ఈ ముగ్గురు ధర్మానికి, కర్మలకు ప్రతీకలు. శివుడికి పరమభక్తుడు శనీశ్వరుడు. శివుని అనుగ్రహంతో నవగ్రహాల్లో న్యాయాధిపతిగా, శనివారాధిపతిగా శనీశ్వరుడు స్థానం పొందాడు. ఆంజనేయుడు శనీశ్వరునికి తన శక్తిని చూపించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక గురు శిష్య పరంపర చూస్తే సూర్యభగవానుడి గురువు శివదేవుడు, శివాంశ సంబోధుడు ఆంజనేయుడు, ఆంజనేయుడి గురువు సూర్యుడు, సూర్యపుత్రుడు శనీశ్వరుడి గురువు శివదేవుడే. శనీశ్వరుడు కర్మఫలాలు కలగజేసే గ్రహదేవుడిగా పేరొందగా, శివదేవుడు, హనుమంతుడు కర్మఫలాల నుంచి భక్తులను రక్షించే అజేయ శక్తిగా దర్శనమిస్తారు. శనీశ్వరి క్షేత్రాల్లో ఒక్కో చోట ఒక్కో రీతిలో పూజలు, ఆచారాలు, నియమాలు ఉంటూ ఉంటాయి. శనిసింగనాపూర్లో శనిస్వామిని పూజించడానికి పురుషులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన వేదిక మీదకు పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శనీశ్వర స్వామి భక్తులు సంప్రదాయ రీతిలో తలారా స్నానం చేసి తడిబట్టలతోనే శనీశ్వరుడికి అభిషేకాలు చేస్తారు. శనివారం శనిచారి అమావాస్య నాడు శనిదేవుని దర్శించుకుంటే ఉత్తమోత్తమ పుణ్యఫలాలు దక్కుతాయని ఆ ఆలయ చరిత్ర చెబుతోంది. శనిచారి అమావాస్య అంటే శనివారం నాడు వచ్చే అమావాస్య అని ఆలయ పండితులు చెబుతున్నారు. శనీశ్వర భక్తులు శనిదేవుడికి నూనె, పుష్పాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి దానిని నైవేద్యంగా పెడుతుంటారు. శని దోషాలు, ప్రత్యేకించి అష్టమ, అర్ధాష్టమ ఏలినాటి శని దోషాలు ఉన్నవారు శనివారాలు, శని త్రయోదశి పర్వదినాల్లో తప్పక శనీశ్వర ఆరాధనలు, తైలాభిషేకాలు చేయాలని పురాణాలు వివరిస్తున్నాయి. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.